నమస్కారం. సిక్కల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ఎంఎస్ఎంఈ రుణాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని యూనియన్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం జనరల్ మేనేజర్ శ్రీనివాస్ పత్రి పిలుపునిచ్చారు. నగరంలోని స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో యూనియన్ బ్యాంక్ రీజియన్ ఆధ్వర్యంలో మెగా ఎంఎస్ఎంఈ అవుట్రీచ్ క్యాంపును బుధవారం యూనియన్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం జనరల్ మేనేజర్ శ్రీనివాస్ పత్రి స్థానిక అధికారులు ముఖ్య అతిథులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ పత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బ్యాంకు లోన్లపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఎంఎస్ఎంఈ రుణాల ద్వారా దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఈ నెల 3 నుంచి 7 వరకు రుణమేళాను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈరోజు ఎంఎస్ఎంఈ ద్వారా 10 కోట్ల రుణాలు ఇచ్చినట్లు, 16 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు వివరించారు. దేశంలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇన్ ఇండియా అండ్ మేము మన దేశం యొక్క ఎంఎస్ఎంఈ ప్రగతి కానీ ఏ విధంగా కానీ యూనియన్ బ్యాంక్ భాగస్వామ్యం ఉంది. ఇందులో భాగంగా గవర్నమెంట్ ఆత్మనిర్భర్ భారత్ అని ఎన్నో స్కీమ్స్ పెట్టి చేస్తుంది. ఇందులో భాగంగా యూనియన్ బ్యాంక్ కూడా ప్రతి దేశంలో అన్ని చోట్ల 3వ తారీఖు నుంచి 7వ తారీఖు దాకా మేము ఈ అవుట్రీచ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఈ అవుట్రీచ్ అంటే ఏంటంటే మేము పారిశ్రామికవేత్తల దగ్గరికి, ఔత్సాహ పారిశ్రామికవేత్తలకు కానీ ఎగ్జిస్టింగ్ ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రెన్యూర్స్ దగ్గరికి వెళ్ళి బ్యాంక్ యొక్క స్కీముల గురించి, బ్యాంక్ ఏ విధంగా ఎంఎస్ఎంఈ సపోర్ట్ చేస్తున్నది మేము తెలియజెప్తున్నాము. అండ్ ఈరోజు దాదాపు 22 కోట్లకు పైగా మేము శాంక్షన్స్ కానీ ప్రిన్సిపల్ అప్రూవల్స్ కానీ మేము ఇస్తున్నాము. ఎంఎస్ఎంఈ బారోవర్స్, తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, దాని పిఎం సూర్యఘర్ యోజనల కింద మేము ఇస్తున్నాము. మా యొక్క స్టాఫ్ వచ్చిన వారందరికీ కూడా మా బ్యాంక్ యొక్క స్కీముల గురించి చెప్తారు. దేశంలోనే అత్యధిక లావాదేవీలు నిర్వహిస్తున్న 5వ అతిపెద్ద బ్యాంకుగా యూనియన్ బ్యాంక్ ఉందని రీజనల్ అధికారి తిలక్ తెలిపారు. లబ్ధిదారులు సివిల్ సక్రమంగా చూసుకోవాలన్నారు. వ్యాపారులు లోన్ ద్వారా పొందిన నిధులను వేరే అవసరాలకు ఖర్చు చేయకుండా వ్యాపార క్రమశిక్షణను పాటించాలన్నారు. గత 5 ఏళ్లలో మహిళా వ్యాపారులు 3 రెట్లు పెరిగారని, వారికి రుణాలు అందజేసి మహిళా అభ్యున్నతికి, వారి ఆర్థిక అభివృద్ధికి యూనియన్ బ్యాంక్ ఎంతగానో తోడ్పడుతుందని, సువిధ, నారీ శక్తి తదితర పథకాల ద్వారా మహిళలకు రుణాలు అందజేయడమే కాకుండా వారు మరి కొంతమందికి ఉపాధి కల్పించి దేశ అభివృద్ధికి తోడ్పడేలా అన్ని విధాలా సహకరిస్తున్నట్లు జిఎం వివరించారు. యువత బ్యాంకుల్లో సిబ్బందిని కలవకపోవడం వల్లే రుణాల పట్ల అవగాహన ఉండడం లేదని చెప్పారు. ఈ అవుట్రీచ్ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఎంఎస్ఎంఈ వ్యాపారవేత్తలు అంటే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల తాలూకా వ్యాపారం ఎవరైతే ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారో ఒక ఎంఎస్ఎంఈ యూనిట్ పెడితే వారు మాత్రమే కాకుండా ఇంకో 10 మందికి ఉపాధి కూడా కల్పించగలుగుతారు. కాబట్టి దేశం కూడా ముందుకు వెళ్తుంది. కాబట్టి దేశం అభివృద్ధి కూడా ఎంఎస్ఎంఈ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎంఎస్ఎంఈ యాక్టివిటీని ఇంకా ప్రోత్సహించడం కోసం, బారోవర్స్ని ఇంకా త్వరితగత రుణాలు అందించడం కోసం, ఎంఎస్ఎంఈ బారోవర్స్ అందరికీ ఇంకా త్వరితగత రుణాలు అందించడం కోసం ఈ ఎంఎస్ఎంఈ అవుట్రీచ్ ప్రోగ్రామ్ అనేది మనం శ్రీకాకుళంలో ఈ రోజు అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మనం ఒక 60 కోట్ల రుణాలు అనేది మంజూరు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజునే 10 కోట్ల రూపాయలు రుణాలు 10 కోట్ల రూపాయల రుణాలు డిస్ట్రిబ్యూషన్స్, 16 కోట్ల రుణాలు శాంక్షన్స్, అదేవిధంగా ఎస్హెచ్జీసీ లక్పతి దీదీ స్కీమ్లో కూడా ఒక 25 కోట్ల రుణాలన్నీ ఈరోజు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాబార్డ్ డిడిఎం రమేష్ కృష్ణ, జిఎం విజయరత్నం, పీయూష్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా సర్వే ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేయాలని గ్రామ సర్వేయర్ల సంఘం ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ స్వప్నిల్ ధన్కర్ పుణ్కర్ను మంగళవారం రాత్రి వారంతా కలిసి వినతి పత్రం అందించారు. అనంతరం మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో రీసర్వే చేస్తున్న సర్వే ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై కలెక్టర్ను కలిశామని, అందుకు సానుకూలంగా స్పందించారని హర్షం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని పైలట్ విలేజెస్ రీసర్వే వర్క్ కోసం ఇతర విలేజ్ సర్వేయర్స్ అందరూ పైలట్ విలేజెస్కి, ఇతర గ్రామాలకు, మండలాలకు డిప్యుటేషన్ మీద వెళ్తున్నందున విలేజ్ సర్వేయర్స్కి బయోమెట్రిక్ వెసులుబాటు కల్పించాలన్నారు. రీసర్వే నందు సర్వే శాఖ పాత్ర ఎంతవరకు అన్నది అధికారులకు అర్థమయ్యే విధంగా వివరించి సర్వేయర్లను సర్వే శాఖ పనులకి, రీసర్వే కాక అనేక సంక్షేమ సర్వేలకు ఉపయోగించుకుంటున్నారని, ఎంఆర్ఓ, డిఐఓఎస్, ఎంపీడీఓలకు, మండల సర్వేయర్లకి తగు ఆదేశాలు ఇవ్వాలన్నారు. గ్రామ సర్వేయర్లకు పని దినములలో పనిచేసి సెలవు దినములలో సెలవు పొందు విధంగా వెసులుబాటు అందించాలన్నారు. తమ సమస్యలను జిల్లా యంత్రాంగం పరిష్కరించాలని కోరారు. శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగం సమీపంలోని కోర్మ గ్రామ వైదిక గ్రామంలో ఈ నెల 9, 12, 14, 15, 16వ తేదీలలో అంతర్జాతీయ కృష్ణ చైతన్య ప్రచారకులు త్రిదండి సన్యాసి భక్తి వికాస స్వామి వారిచే వైభవంగా శ్రవణ కీర్తన మహోత్సవం జరగనుంది.
ఈ సందర్భంగా నిర్వాహకులు ఒక ప్రకటన విడుదల చేశారు. భక్తి వికాస స్వామివారు బ్రిటన్ దేశంలో జన్మించారని, వారు ఇస్కాన్ సంస్థాపకాచార్యులు కృష్ణ కృపామూర్తి శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వద్ద దీక్ష స్వీకరించినట్లు తెలిపారు. వారు 50 సంవత్సరాలు భారతదేశం, బంగ్లాదేశ్, మలేషియా, మయన్మార్, రష్యా, అమెరికా, ఐరోపా మొదలగు ఎన్నో ప్రపంచ దేశాలలో భారతీయ వైదిక సంస్కృతిని ప్రచారం చేస్తూ ఎంతో మందిని ఉత్తేజితులను చేస్తున్నారని వివరించారు. కార్యక్రమ వివరాలను ఆయన తెలిపారు. 9, 12, 15, 16వ తేదీలలో ఉదయం 9 గంటలకు భజనలు, 11 గంటలకు పరమ పూజ్య భక్తి వికాస స్వామి వారిచే ప్రత్యేక ప్రవచనం, మధ్యాహ్నం 12 గంటలకు శ్రీమద్ భాగవతం, శ్రీ చైతన్య చరిత్రాత్మృతం వంటి దివ్య గ్రంథముల వితరణ, మధ్యాహ్నం 1 గంటకు మహాహారతి, 1:30 నుండి మహాప్రసాద వితరణ ఉంటుందని చెప్పారు. అలాగే 14వ రోజు శ్రీ గౌర పూర్ణిమ మహామహోత్సవం జరుగునని, ఆ రోజు సాయంత్రం 4 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు భజనలు, ఉపన్యాసం, మహాహారతి, మహాప్రసాదం ఉంటుందన్నారు. ఈ నెల మార్చి 9, 14, 15, 16వ తేదీల్లో కూర్మగ్రామంలో జరగనున్న కార్యక్రమాలకు ప్రజలందరికీ ఆహ్వానం. ఈ యొక్క కార్యక్రమాల్లో ప్రత్యేకమైనటువంటి యొక్క ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ యొక్క కూర్మగ్రామ స్థాపకులు పరమ పూజ భక్తి వికాస్ మహారాజుల వారు ఆయన విచ్చేయనున్నారు. ఆయన పరమ పూజ భక్తి వేదాంత ప్రభుపాల వారి యొక్క ప్రత్యక్ష శిష్యులు. ఆయన ప్రపంచమంతటా కూడా పర్యటిస్తూ ఇలా మన భారతీయ వైదిక సంస్కృతిని ఆయన ప్రచారం చేస్తూ ఉంటారు. ఆయన యొక్క ఆధ్వర్యంలో 5 గ్రామాలు నిర్మించబడ్డాయి. ప్రత్యేకంగా ఇక్కడ కూర్మ గ్రామం, గుజరాత్లో నందగ్రామం, భోపాల్లో భక్తి గ్రామం, చెకోస్లోవేకియాలో నవగోకులం, పంజాబ్లో బద్రికాశ్రమం, ఇంకా ఎన్నో గ్రామాలు ఆయన స్థాపించనున్నారు. సో ఆయన యొక్క కోరిక ఏమంటే, ఆయన యొక్క పరమ గురు మన యొక్క పరమ గురు అయిన భక్తి వేదాంత ప్రభుపాల కోరిక ప్రకారం ఈ భారతీయ వైదిక సంస్కృతిని ప్రపంచమంతటా చాటి చెప్పడానికి ఈ గ్రామాలు స్థాపించడమే ఆయన కోరిక. సో ఆయన పుస్తక ప్రచారం ఈ యొక్క వర్ణాశ్రమ గ్రామాలు ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉంటారు. అలాంటి మహాత్ముల యొక్క దర్శనం చేసుకోవడమే ఎంతో భాగ్యం. ఆయన యొక్క ముఖార విందం నుంచి మన దివ్యమైనటువంటి వాణిని విని ఈ యొక్క శ్రవణ కీర్తన ఉత్సవాల్లో పాల్గొనాలని ప్రజలందరినీ మేము కోరుకుంటున్నాము. కొన్ని వేల సంఖ్యలో ఇక్కడ ప్రజలు రాబోతున్నారు. మీరు కూడా దీనిలో పాలు పంచుకోండి. హరే కృష్ణ. నగరంలోని స్థానిక ఇలిసిపురం బ్రహ్మకుమారి సేవా కేంద్రంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ బ్రహ్మకుమారి సంయుక్త ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆరోగ్య భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒరిస్సా రాష్ట్రం నుండి గైనకాలజిస్ట్ కుమారి డాక్టర్ సంధ్య పాల్గొని ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఆరోగ్యవంతమైన ఆలోచనతో, సకారాత్మక ఆలోచనతో శారీరక అనారోగ్యంపైన విజయం ఎలా సాధించాలో తెలిపారు. అన్నింటికీ మూలం మనలో ఉండే భయమని, భయాన్ని వీడితే రోగం మనల్ని విడిచిపెడుతుందన్నారు. అనారోగ్యంగా ఉన్నాననే భావన ఉండకూడదని, అప్పుడే మనందరం ఆరోగ్యంగా ఉండగలమన్నారు. కార్యక్రమంలో వైద్యులు, మానవతా వైస్ ప్రెసిడెంట్ అరుణ, బ్రహ్మకుమారిలు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని పంటలకు మద్దతు ధరల గ్యారంటీకి చట్టం చేయాలని రైతు సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్ తాండ్ర ప్రకాష్ రావు, ఆంధ్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె మోహన్ రావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెల్లమల రమణ, పోలకి ప్రసాదరావులు కోరారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన ధర్నాను ఉద్దేశించి వారు మాట్లాడారు. రైతులకు రుణమాఫీ చేయాలని, సమగ్ర పంటల బీమా అమలు చేయాలని, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల గుప్పిట్లో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన డిజిటల్ అగ్రిమిషన్, నేషనల్ ఫ్రేమ్వర్క్ ఆన్ అగ్రికల్చర్ మార్కెట్స్, సహకార రంగాలను నిర్వీర్యం చేసే బహుళ సహకార వ్యవస్థ అమలును రైతులంతా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. జిల్లాలో రైతుల వద్దనున్న ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వం కొనుగోలు చేయాలని, వంశధార, బహుధా నదులు అనుసంధానం చేసి ఇచ్చాపురం వరకు సాగునీరు అందించేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. వంశధార, నాగవెలి నదులు అనుసంధానం, నారాయణపురం కుడి కాలువని ఆధునీకరించి చివరి భూములకు సాగునీరు అందించాలని వారు డిమాండ్ చేశారు. ధర్నాలో కె కొండయ్య, పి సాంబమూర్తి, అల్లు సూర్యనారాయణ, ఎస్ కృష్ణవేణి, రాజేశ్వరరావు, రామారావు, కన్నప్పుడు, ఎస్ మీనాక్షి, ఎస్ రజని, బి నాగమణి, ఎస్ అప్పన్న తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు సిపిఆర్పై అవగాహన అవసరమని ప్రముఖ వైద్యులు జేసీ డాక్టర్ వి వినోద్ కుమార్ కోర్మానా అన్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో జేసీఐ శ్రీకాకుళం సన్ రైజర్స్ అధ్యక్షులు సింగూరు ప్రవీణ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సిపిఆర్పై అవగాహనతో పాటు నైపుణ్యాభివృద్ధిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ వినోద్ మాట్లాడుతూ సిపిఆర్ ప్రాముఖ్యతను తెలియజేసి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఎలా స్పందించాలి అనే అంశాలపై అవగాహన కల్పించామని, ఆగిన గుండెకు మళ్లీ జీవం పోసే ఒక ప్రక్రియ అని తెలియజేస్తూ సిపిఆర్ చేసే విధానాన్ని వివరించారు. శ్రీకాకుళం సన్ రైజర్స్ సిపిఆర్ ఆవశ్యకతను ప్రజలకు తెలియజేస్తూ చేసే విధానాన్ని తెలియజేయాలనే సంకల్పంతో ప్రతి నెల సిపిఆర్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, చార్టర్ ప్రెసిడెంట్ జేసీ దూసి సంతోష్, సెక్రటరీ జేసీ సుదర్శన్, ట్రెజరర్ జేసీ వెంకటేష్, వైస్ ప్రెసిడెంట్ జగదీష్, జూనియర్ జేసీ లోహిత్ తదితరులు పాల్గొన్నారు.
నియోజకవర్గాల అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ జిల్లా అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులతో కలెక్టర్ కార్యాలయం నుండి ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సచివాలయ ఉద్యోగులు ముందస్తు అనుమతి లేకుండా సెలవుపై వెళ్లినా సెక్రటేరియట్ సిబ్బంది సెలవులు సంబంధిత జిల్లా అధికారులు రెగ్యులరైజ్ చేయరాదన్నారు. 90% కన్నా సచివాలయ సిబ్బంది హాజరు తగ్గరాదని పేర్కొన్నారు. జిల్లాలో నిర్వహిస్తున్న మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టుల లక్ష్యాలు సత్వరమే పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. PMAY 2.0 దరఖాస్తు చేసుకున్న వారు 41,862 మంది ఉన్నట్లు హౌసింగ్ పథక సంచాలకులు నాగేష్ తెలియజేశారు. ప్రభుత్వ ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించి సర్వే 8 నుండి 18 లోపు పూర్తి చేయాలని, నిరుపేదలను గుర్తించడానికే ఈ సర్వే ఉపయోగపడుతుందని వివరించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఎక్కువ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వేసవిలో త్రాగునీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిధుల కొరత లేదని, ఎక్కడా త్రాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. ఎవరైనా రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని RSK వారీగా లిస్ట్ ఇస్తే వారికి ధాన్యం సేకరణ అనుమతి మంజూరు చేస్తామని జాయింట్ కలెక్టర్ తెలియజేశారు. మీడియా యాజమాన్యాలకైనా ఆయా సంస్థల్లో పనిచేసే జర్నలిస్టులకైనా వృత్తి విలువలే వన్నె తెస్తాయని చిన్న మధ్య తరహా వార్తాపత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నల్లి ధర్మారావు అన్నారు. బుధవారం టెక్కెలలో జరిగిన జర్నలిస్టుల సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మీడియా స్వేచ్ఛ అంటే యాజమాన్యాల స్వేచ్ఛ కాదని, రాజ్యాంగ పరిధిలో భావ ప్రకటన స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాజ్యాంగానికి చట్టాలకు ఎవరూ అతీతులు కాదని చెబుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో మీడియా పాత్రను మిగిలిన వ్యవస్థల్లో గౌరవించాలని కోరారు. టెక్కలి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బెండి నరసింహరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అర్బన్ పోలీస్ CI అంబటి విజయ్ కుమార్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ మీడియా మధ్య సమన్వయం అవసరం అన్నారు. తమ శాఖ మాదిరిగానే మీడియా కూడా చాలా కేసుల్లో పరిశోధనతో ఎన్నో వాస్తవాలు వెలికితీసి తమకు సహకరిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు N ఈశ్వరరావు, సనపల నరసింహులు, యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు CH జగదీష్, సనపల రమేష్, సామ్నా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కుంచె చిన్నారావు, S నవచైతన్య తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో మెగా స్వచ్ఛ క్యాంపస్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమం డైరెక్టర్ ప్రొఫెసర్ KVGD బాలాజీ ఏవో మునిరామకృష్ణ పర్యవేక్షణలో జరగగా క్యాంపస్లో ఉన్న నాగావళి, వంశధార, చంపావతి, వేగావతి, సువర్ణముఖి, మహేంద్ర తనయ, అక్షయ తదితర తరగతి గదుల భవన సముదాయం చుట్టూ వాలంటీర్లు ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలను తొలగించి శుభ్రం చేశారు. అనంతరం వసతి గృహాల చుట్టూ ఉన్న చెత్తను తొలగించి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ పచ్చదనం, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో NSS కోఆర్డినేటర్ డాక్టర్ పిద్దింటి ముకుందరావు, ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ V సింహాచలం, డాక్టర్ G ఈశ్వరరావు, D సింధూజ, R పద్మావతి, T అసిరనాయుడు, డాక్టర్ B శ్రీధర్, PRO మామిడి షణ్ముఖ, వాలంటీర్లు పాల్గొన్నారు. శ్రీకాకుళం గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో గల సిద్దిపేట, పాత్రిటం వలస సాయి డెంటల్ కాలేజ్, గ్రామీణ చివర ప్రాంతాలలో నిర్మానుష్యమైన ప్రదేశాలలో మంగళవారం డ్రోన్తో నిఘా ఉంచి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పోలీసులు అడ్డుకట్ట వేశారు. జిల్లా SP ఆదేశాల మేరకు గ్రామీణ చివర ప్రాంతాలలో బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి సేవించడం, పేకాట, ఏవిటేజింగ్, చైన్ స్నాచింగ్ తదితర నేరాలపై డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచి పాడుపడిపోయిన బంగ్లాలు, నివాస గృహాలపై డ్రోన్ కెమెరాలతో బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి సేవించిన వారు పట్టుబడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసులు చెబుతున్నారు. జిల్లాలో పలు పాఠశాలల విద్యార్థులు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చిత్రలేఖనం పోటీలను జిల్లా పోలీసు అధికారులు ఈరోజు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా SP ఆదేశాల మేరకు మార్చి 8వ తేదీ మహిళా దినోత్సవం పురస్కరించుకొని జిల్లాలో నిర్వహిస్తున్న మహిళా సాధికారత వారోత్సవాల్లో భాగంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసు అధికారులు, సిబ్బంది పాఠశాలను సందర్శించి విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ పోటీల ద్వారా విద్యార్థినులకు మహిళా చట్టాలు, లింగ సమానత్వం గురించి పోలీసులు అవగాహన కల్పించారు. విద్యార్థినులు తమ సృజనాత్మకతను వినియోగించి లింగ సమానత్వం ప్రాముఖ్యతను తెలియజేసే చిత్రాలను చక్కగా ప్రదర్శించారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థినులను ప్రోత్సహిస్తాయని, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి అని పేర్కొన్నారు. మహిళల భద్రతకు డైల్ 100 లేదా 112 నెంబర్కు ఫోన్ చేయడం, సైబర్ నేరాలపై పోలీసులను సంప్రదించాలన్నారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ఇందిరా విజ్ఞాన్ భవన్లో హరే కృష్ణ ఉత్సవం మంగళవారం సాయంత్రం 2వ రోజు ఘనంగా జరిగింది. ఈ ఉత్సవాల్లో భాగంగా గాయకుడు P భారతీ రమేష్ నిర్వహించిన సంగీత విభావరి అందరినీ అలరించింది. కెనడాకు చెందిన భక్తి మార్గస్వామి రమేష్ను ఈ సందర్భంగా సత్కరించారు. అనంతరం ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. ఈ నెల 6 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. జలుబు, విష జ్వరాలను నివారించడంలో క్యారెట్ రసం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం.
కూరగాయల్లో రసంలా చేసుకొని తాగే వాటిలో క్యారెట్ ఒకటి. రక్తహీనత ఉన్నవారు క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే మేలు చేకూరుతుంది, రక్తహీనత తగ్గిపోతుంది. క్యారెట్ రసం, టమోటా రసం, చీనీ పండ్ల రసాన్ని కలిపి కనీసం 25 గ్రాములు సేవించాలి. ఇలా 2 నెలల పాటు సేవిస్తే నోటి అల్సర్, ముఖంపై ముడతలు మాయం అవుతుంటాయి అంటున్నారు వైద్యులు. నిద్రలేమితో బాధపడుతుంటే ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 2 పూటల క్యారెట్ రసాన్ని సేవించండి. దీంతో నిద్రలేమి సమస్య దూరం అవుతుందని చెబుతున్నారు నిపుణులు. క్యారెట్ రసాన్ని సేవిస్తుంటే ఉదర సంబంధమైన రోగాలు, పిత్తం, కఫం, మలబద్ధకం దూరం అవుతాయి. క్యారెట్ను ఉడకబెట్టండి. దానిని చల్లార్చిన తరువాత 1 కప్పు రసంలో 1 చెంచా తేనెను కలిపి సేవించండి. దీంతో గుండెల్లో మంటగా ఉంటే అది మట్టుమాయం అవుతుందంటున్నారు వైద్యులు. క్యారెట్లో విటమిన్ ఏ, కెరటిన్ రూపంలో ఉంటుంది. క్యారెట్ రసం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, అంటువ్యాధులను దరిచేయకుండా కాపాడుతుంది, మొటిమలు రాకుండా అడ్డుకోవడంలో క్యారెట్ రసం సహాయపడుతుంది. క్లోరిన్, సల్ఫర్ క్యారెట్ రసంలో ఉండడం వల్ల శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. కాలేయం పనితీరుకు క్యారెట్ రసం దోహదపడుతుంది. ఎముకలు, కీళ్లు బలంగా ఉండేందుకు క్యారెట్ రసం తీసుకుంటూ ఉండాలి. సున్నం, భాస్వరం, మెగ్నీషియంలు క్యారెట్లో ఉంటాయి. ఎముకల బలానికి, గుండె కండరాల ఆరోగ్యానికి ఇవి సహాయపడతాయి. అలాగే మెగ్నీషియం వల్ల కొవ్వు పదార్థాలు సులభంగా జీర్ణమయ్యేందుకు దోహదం చేస్తాయి. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. స్వరం ఓ పరికరం, మౌనం ఆ పరికరం యొక్క అసలు చైతన్యం. కొన్ని సమయాలలో నష్టపోవడమే మంచి లాభం, కొన్ని అంశాలలో తెలియకపోవడమే మహాజ్ఞానం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.